హలో అండి. జర్నీస్‌లో నేనైతే ట్రైన్ జర్నీయే ప్రిఫర్ చేస్తానండి. అండ్ దట్ ఇంకోటేంటంటే రిజర్వేషన్ చేయించుకుంటేనే ఎక్కుతాను. మొన్న సడెన్‌గా బాపట్ల వెళ్ళాల్సొచ్చిందండి. బాపట్ల అంటే విజయవాడలో పినాకిని ఎక్స్‌ప్రెస్ ఉంది గదా! అది ఎక్కితే 1 అవర్‌లో దిగేస్తామన్న ఉద్దేశంతో రిజర్వేషన్ చేయించుకోలేదు. జనరల్‌లో ఎక్కేసాము. ఎక్కడము, దిగడం అయితే ఫ్రీగానే ఉందండి. సీట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళడమే రిస్క్ అయింది. మార్నింగ్ 4:00కి బస్ లేదండి. సడెన్‌గా క్యాన్సిల్ అయిపోయింది. సో, 5:00కి ఆటో పట్టుకొని వెళ్ళేటప్పటికి చాలా టెన్షన్ అయిపోయిందండి. అండ్ ఇంకొకటి బాపట్ల ఎందుకు వెళ్ళాము అంటే మీటింగ్ ఉందంటే మీటింగ్ పర్పస్ వెళ్ళామండి. మీటింగ్ అది అయిపోయిన తర్వాత బాదం పాలు ఇచ్చారు. బాపట్ల ఫేమస్ అంట. చాలా బాగున్నాయండి. మనకైతే బాదం పాలులో బాదం పప్పులు మిక్స్ చేసి ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు ఇలా ఇవ్వలేదండి. బాదం పాలు సపరేట్ బాటిల్లో ఇచ్చారు. జీడిపప్పులు వేరే ప్యాకెట్లో ఇచ్చారండి. 2 కలుపుకొని తాగాలంట. మాకు తెలియక మామూలుగా తాగేసాము. తర్వాత ఇంకో బాటిల్ లేపేసాం అనుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీరు కూడా బాపట్ల వెళ్ళినప్పుడు బాదం పాలు టేస్ట్ చేశారా? మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేసేయండి. నాకైతే